గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. హలో చెక్. దేవుడిచ్చిన కృపను బట్టి మనం మరి ఒకసారి ఈ లెంట్ ప్రార్థనలో కలవడానికి మరి దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ సాయంకాల సమయంలో తండ్రి నీ యొక్క వాక్య ధ్యానాన్ని నేను చేయించుండగా మా హృదయాన్ని విప్పి నాయన నీవు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభువా. నాయన నీ వాక్యపు యొక్క శక్తిని మేము పొందగలిగే భాగ్యం దయచేయండి. తద్వారా మేమందరం కలిసి నాయన నీ వాక్యము ధ్యానించి దాన్ని అప్లై చేసుకుని మా జీవితాల్లో మార్పునకు ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని మీరే ముందుండి సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము 10వ దినమున మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాను. 1వ పేతురు 2వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనందురి. మరి వారం అంతా మనము పాపము గురించి, దాని యొక్క నిర్వచనము, మరి దాని యొక్క ఎఫెక్ట్స్, దాని యొక్క కాజ్, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఈ దినాన మరి దేవుడు చేసిన గొప్ప ప్రణాళికలకి వచ్చాం. పాపము గురించి మనకందరికీ తెలుసు. మరి ఆదాము దేవుని సృష్టించిన తోటలో డిజోబీడియన్స్ చూపించి పాపం అనే దాన్ని ఎంటర్ అవ్వడానికి మనము చూస్తున్నాం. అయితే దానికి రిడెంప్షన్ ఏంటి అని దేవుడు చాలా కాలము నానా విధాలుగా దేవుడు మరి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఆయన ప్రజలతో కూడా మరి 2000 సంవత్సరాల వరకు మాట్లాడిన తర్వాత మరి ఆయన దీనికి ఒక ప్రణాళికగా మరి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించారు. ఇక్కడ ఈ వచనంలో మనం కనుక చూస్తే 2 విషయాలు. ఒకటేమో చనిపోవడం, రెండోదేమో జీవించడం. మనం కొన్ని విషయాల్లో చనిపోవాలి, ఆ తర్వాత మనం కొన్ని విషయాల్లో జీవించాలి. మరి క్రీస్తు మనలో ఉన్నాడని తెలుసుకోవడానికి ఇది సారూప్యంగా ఉంటుంది. అయితే ఇది చాలా పెద్ద ప్రణాళికగా యేసుక్రీస్తు మ్రాను మీద మోసాడు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తానే తన శరీరమందు. చాలా పెద్ద రైటర్స్ ఏమంటారంటే, నోబడి ఫోర్స్డ్ హిమ్. రెండోది, ఆయన్ని ఎవరు నువ్వు ఇలా చేయి అని చెప్పలేదు. యెహోవా దేవుడే మరి దాన్ని చేసినట్టుగా మనం చూద్దాం. అయితే తానే తన శరీరం అందు మరి ఒక శరీరం కావాల్సి వచ్చింది. ఆ శరీరము దేవునిదై ఉండాలి, రక్తము హోలీ అయి ఉండాలి. అలాంటి రక్తాన్ని చిందిస్తేనే కానీ మనకి విడుదల కలగదని మరి దేవుడు గ్రహించి ఆ పద్ధతిని నెరవేర్చారు. అయితే అనేక మతాల్లో కూడా మరి పాప పరిహారార్థ బలి లేకపోతే పాప పరిహారం అనేది ఉంది. వాళ్ళు వేరువేరుగా చేస్తూ ఉంటారు. కోడలను, దూడలను, మరి మేకలను, వాటి రక్తాన్ని కారిస్తే మన పాపాలు పోతాయని. కానీ క్రైస్తవ్యంలో ఉన్న విశ్వాసం ఏంటంటే, అది మచ్చలేని రక్తమై ఉండాలి, లేదా హోలీ బ్లడ్ అయి ఉండాలి. అది దేవునిదే అయి ఉండాలనేది మన విశ్వాసం.
కాబట్టి మనము ఎలాగా మరి దేవుణ్ణి, యెహోవా దేవుడు మరి ఆయన్ని ఎందుకు పంపించారు అనేది మనము ఐజయా 53వ అధ్యాయం అంతా దాని గురించి, సఫరింగ్ క్రైస్ట్ గురించి రాస్తాడు. చూడండి, 53వ అధ్యాయంలో మనము 2 వచనాలు తీసుకుందాం, 4, 5, 6. అయితే అన్నీ చదవక్కర్లేదు, కానీ మొట్టమొదటిగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, తర్వాత మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడినవానిగాను, దేవుని వల్ల బాధింపబడినవానిగాను, శ్రమ పొందినవానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వది, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. సో మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ ఫిజికల్ సఫరింగ్ బై గాడ్, ఆయన ఎందుకు ఇలాగా చేయబడ్డాడంటే, మనము చేసే పాపానికి పనిష్మెంట్ ఉంది. ఆ పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది యేసుప్రభు తన శరీరమందు తీసుకోవాల్సి వచ్చింది. దాన్ని మనము గనక చూస్తే 6వ వచనంలో మొదటిది, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. గాడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. మనది ఏమీ లేదు దీంట్లో. మనం పాపం చేశాం, మన పితరులు చేశారు, వాళ్ళ పితరులు చేశారు, మనం చేస్తున్నాం, తర్వాత మన పిల్లలు చేస్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారు. పాపం అనేది చాలా భయంకరమైనది. యాక్చువల్గా ఈ పాపము టాపిక్ వస్తే నాకు భలే భయం వేస్తుంది. ఎందుకంటే దాని పర్యవసనాలు చాలా గంభీరంగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. రెండోది నాకు భయం ఏంటంటే, తీర్పు గురించి కూడా భయం. బైబిల్లో ఎప్పుడైనా తీర్పు అని వచ్చింది అనుకోండి, భయపడిపోతూ ఉంటాను, ఆ తీర్పు నాకెక్కడికి వస్తుందో అని. మూడవది నేను భయపడేది బైబిల్లో యోబు గ్రంథం. ఆ యోబు నిండా శ్రమలు ఉంటాయి. చదివిన రోజల్లో నాకు శ్రమలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా చిన్నప్పుడు అలా భయపడుతూ బైబిల్ చదివేవాళ్ళు. సండే స్కూల్ నుంచి పెరిగాం కాబట్టి చర్చిలో చెప్పేవాళ్ళు. అయితే దేవుడు ఒక్కసారిగా మన పాపాన్ని కొట్టివేయడం ఎలా జరిగిందంటే, ఆయన మీద మోపాడు, ఆయన మీద తీసుకున్నాడు. అది చాలా చాలా కష్టమైన పని. ఏది మన సొంత పాపమే కాదు, మన అందరి పాపాలు కలిస్తే ఎంత వెయిట్ ఉంటుందో ఆలోచించండి. దాని యొక్క వెయిట్ అదంతా ఆయన వేసుకోవాల్సి వచ్చింది. అందుకనే గెత్సెమనే తోటలో ప్రార్థన ఏం చేశాడు? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. ఎందుకంటే ఆ యొక్క పవర్ ఆఫ్ సిన్ ఈజ్ సో మచ్, ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. మన జీవితాల్లో కూడా పాపానికి చాలా పవర్ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో టెంప్ట్ చేస్తుంది మనల్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో రావచ్చు, ఒక్కొక్క పరిస్థితి గుండా రావచ్చు, ఒక్కొక్కరి ద్వారా రావచ్చు. వి డోంట్ నో హౌ సిన్ ఎంటర్స్ ఇంటూ అవర్ లైఫ్స్. కాబట్టి ఈ పాపము యొక్క ఆ యొక్క శక్తిని విరగొట్టాలంటే యెహోవా దేవుడు ఏం చేశాడండి? ఎవరి మీద మోపాడు ఇదంతా తీసుకెళ్ళి? యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపాడు. దెర్ షుడ్ బి అ పనిష్మెంట్ ఫర్ ద సిన్. ఆ పనిష్మెంట్ని యేసు ప్రభు మీద మనకి మోపడం జరిగింది. తర్వాత 10th వర్స్ చూస్తే నలగగొట్టడం అనేది చూడవచ్చు మనం. 10వ వచనం చూడండి, 53వ అధ్యాయము యెషయా. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన చాలు. ఇది చదువుతుంటే రియల్గా దేవుడు తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఇష్టపడ్డా అనిపిస్తుంది. ఇష్టపడితేనే ఈ భూలోకంలో ఈ గొప్ప ప్రణాళిక జరిగింది. సో మన క్రైస్తవ్యంలో దెర్ ఇస్ ఎ బిగ్ ప్లాన్. వెళ్ళిపోయిన చెదరిపోయిన గొర్రెలమైన మనము
తిరిగి యేసు దగ్గరికి కానీ తిరిగి దేవుని దగ్గరికి కానీ కట్టబడాలి అంటే ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ నువ్వు నేను చేయలేం. ఇట్ ఈస్ బియాండ్ అస్. అది క్రియేషన్ కూడా చేయలేదు. ఎందుకంటే దేవుడికి చాలాసార్లు కోపం వచ్చింది మనుషుల మీద. నోవాహు దినాల్లో కోపం వచ్చింది. ఆయన ఫ్లడ్స్ని పంపించి మొత్తాన్ని చంపేశాడు. అలాగే సొదొమ గొమొర్రా దినాల్లో కోపం వచ్చింది. పైనుంచి సల్ఫర్ దిగి మొత్తం నాశనం అయిపోయింది సొదొమ గొమొర్రా. ఆయనకి కోపం వస్తే చేయగలడు, కానీ ఆయన దీర్ఘశాంతుడు, శాంతపరుడు. కాబట్టి ఈవెన్ నీకు నాకు అటువంటి శాంతిని, సమాధానాన్ని ఇచ్చి తిరిగి కట్టాలనుకున్నాడు దేవుడు మనల్ని. లేకపోతే మనం ఎప్పుడో చచ్చిపోవాలి. మన పాపానికి పనిష్మెంట్ ఇస్తే కనుక వి షుడ్ హ్యావ్ డైడ్ లాంగ్ బ్యాక్. అందుకని దేవుడు అంటాడు అనమాట. కాబట్టి మనము ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపానికి ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఎందుకు? పనిష్మెంట్గా ఇవ్వబడ్డాడు. రెండవది, మ్రాను మీద వేలాడబడిను. అంటే మనం బైబిల్ కనుక చూస్తే డిట్రానమీలో ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా ఏంటమ్మా? అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడబడిన తీయని వాడు దేవునికి శాపగ్రస్తుడు. ఈజ్ ఎ కర్స్ టు గాడ్. ఎంత దూరం వెళ్ళాడంటే దేవుడు తన యొక్క కొడుకు అయినటువంటి యేసుక్రీస్తుని, తన యొక్క దైవ కుమారుడిని శాపగ్రస్తుడుగా చేయగలిగాడు. ఎందుకంటే మ్రాను మీద వేలాడి తీయకూడదు యాక్చువల్గా, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ లా ఆఫ్ జ్యూస్ అన్నమాట. అయితే గలేషియన్స్ 3:13 కూడా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి. ఇది మనము క్లియర్గా చూస్తే కనుక మన కోసము క్రీస్తు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. అంతకుముందు ఏమంటాడంటే అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకి రావాలి అంటే, అన్యజనులకు మనకి ఈ చివరి వరకు రావాలి అంటే ఒకడు శాపగ్రస్తుడై ఆ శాపాన్ని విరగొట్టాలి. గాడ్ హెస్ కర్స్డ్ జీసస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకనే మాను మీద వేలాడదీసిన వాడు మరి శాపగ్రస్తుడు. రెండవది, ఈ మ్రాన్ అనే దానికి 2 వచనాలు మనం చూద్దాం. 2 డిఫరెన్సెస్. ఏదేనులో కూడా ఒక చెట్టు ఉంది, అది కూడా చెట్టు మ్రానే. అలాగే మరి కాల్వరిలో కూడా మ్రానే శిలువ మీద వేయబడి ఉంది. ఏదేనులో చెట్టు ఏం చేసిందంటే బ్రాట్ సిన్, అది మంచి చెడ్డలను తినకూడని పండు తిని మరి పాపాన్ని కొని తెచ్చింది. అయితే కల్వరిలోని ఆ చెట్టు, ఆ మ్రాన్ ఏం చేసిందంటే పాపమును తొలగించింది. అలాగే ఆదాము మరి ఆ పండును తినగలిగాడు. మరి క్రీస్తు తన యొక్క జీవితాన్ని ఇవ్వగలిగాడు కల్వరిలో. మరి అలాగే డిజోబీడియన్స్ అనేది
ఏదెన్ తోటలో మొదలైంది, ఇక్కడ పర్ఫెక్ట్ ఒబీడియన్స్ అనేది కల్వరిలో కంప్లీట్ అయింది. ఏదెనులో మరి శాపము తేబడింది, బ్రాడ్ కర్స్. ఇక్కడ బోర్ కర్స్ అంటే శాపము భరించబడింది. ఏదెనులో కాజ్ డెత్ అనేది లోపలికి వచ్చింది. ఇక్కడ గేవ్ ఇటర్నల్ లైఫ్. కల్వరి ద్వారా మనకి ఇటర్నల్ లైఫ్ ఇవ్వబడింది. మనం అదే మరలా మన మెయిన్ వర్స్కి వెళ్ళిపోదాం. ఏమంటున్నాడంటే మనము పాపములకు పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడం అనేది జరగాలి. కాబట్టి మనం పాపం విషయమై చనిపోవడానికి, నీతి విషయమై జీవించడానికి సిలువ మ్రాను అనేది మనకి వచ్చినట్టుగా చూస్తున్నాం. తర్వాత మన పాపముల విషయమై చనిపోవాలనేది మనం దేని నుంచి చనిపోవాలి? చనిపోవడం అంటే ఫిజికల్ డెత్తా, లేకపోతే మనము జీవించేటప్పుడు జీవించే విధానం చనిపోవాలి, పాత ఆదాము విధానం చనిపోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే మనలో కరప్షన్ ఉంటుంది, అది ఏ రూపంలో అయినా రావచ్చు, దానికి చనిపోవాలి. బిట్టర్నెస్ ఉంటుంది, అంటే ఎవరి మీద పగ, మరి కసి, లేకపోతే ఈర్ష్య, అసూయ ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ పాత ఆదాము యొక్క స్వభావం, దీనికి చనిపోవాలి. ఇన్జస్టిస్ అంటే ఎవరికైనా జస్టిస్ జరగకపోయినా కానీ మనము దాన్ని ఖండించాలి. ఇన్జస్టిస్ని మనం ఏలనివ్వకూడదు మన సొసైటీలో. అలాగే మరి యేసు యొక్క మరి విలువలు, ఆయన క్యారెక్టర్ని మనము జీవించగలిగాలి. అదే పాపము నాకు చనిపోవడం అంటే. అలాగే రైచియస్నెస్ కోసం జీవించడం, నీతిగా జీవించడం ఎట్లా? మరి నేను చాలాసార్లు ఇక్కడ చెప్పాను, జీవించడం అనేది ఈ బైబిల్లో రైచియస్నెస్ అంటే నీతిని ఒక దారంగా వాడాడు బైబిల్ అంతట్లో. అతడు నీతిపరుడు అని ప్రతి ఒక్క వ్యక్తి గురించి చెప్తా వచ్చాడు అన్నమాట. మరి ఆ నీతిని క్రీస్తు ద్వారా మనం పొందాలంటే మనం తప్పకుండా క్రీస్తు క్యారెక్టర్ని కలిగి ఉండాలి. రెండవది మరి ఆయన్ని ప్లీజ్ చేయాలి, మరి విశ్వాసంగా ఆయన యొక్క హోలీ ఒబీడియన్స్లో ఉండాలి మనం. ఇవి మన డైలీ రొటీన్. మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే ఎవ్రీ డే యూ హ్యావ్ టు డై అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు లివ్ అగైన్. నీ ఇటర్నల్ లైఫ్లో మళ్ళా బ్రతికి బయటికి రావాలంటే ప్రతిరోజు రాత్రి అవగానే నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, మరి నీతిగా జీవించడానికి కమిట్మెంట్ తీసుకోవాలి అని ఆయన అంటాడు అన్నమాట. చివరిగా ఆయన పొందిన గాయము చేత మనము స్వస్థపరచబడతాం. ఇది ఎప్పుడు మనకి హీలింగ్ కోసం చూస్తూ ఉంటాం. ఎవరైనా బాగోలేకపోతే ఫిజికల్గా మనం ఈ వర్స్ వాడుతూ ఉంటాం ఎక్కువ, ప్రభువా నువ్వు పొందిన గాయాల చేత మేము స్వస్థపరచబడ్డామని. అయితే ఇక్కడ పేతురు గారు దానికి బియాండ్ వెళ్తున్నాడు. ఫిజికలే కాదు, మనకి హీలింగ్ ఆల్ త్రూ సెషన్స్ అన్నారు. సైకలాజికల్గా, సోషల్లీ, మరి ఐడెంటిటీ వైజ్ అన్నీ కోల్పోయాం మనం. ఆ హీలింగ్ రావాలి మనకి మొత్తం పూర్తిగా. మనం దేవుని బిడ్డలుగా తయారవ్వాలనే ఆయన ఈయన్ని మ్రాను ఎక్కించాడని మనం ఇక్కడ చదువుతున్నాం. మ్రాను ఎందుకు ఎక్కించాడంటే, ఎందుకు దెబ్బలు తిన్నాడంటే ఆయన మన జీవితాలు కంప్లీట్గా దేవుని పరమవ్వాలి, దేవుని యొక్క కృపలో దేవునికి సంబంధంగా మనం మారాలి ఆన్ ఏ డైలీ బేసిస్. చివరిగా మన వరుసలో ఏమని ఉంటుందంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురియగు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతట్లో మనం భాగస్థులం అయ్యాం కాబట్టి, యేసు ప్రభు మనల్ని భాగస్థులుగా చేశాడు కాబట్టి అది మనం నమ్ముతున్నాం. నమ్మువానికే విశ్వాసంతో నీకు నిరీక్షణతో రక్షణ జరుగుతుంది. కాబట్టి ఆ రక్షణలోకి వచ్చాం కాబట్టి మనము ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది కాబట్టి మనకు ఆయన గొర్రెల్లో మళ్ళా చేర్చబడ్డామన్నమాట. ఎందుకంటే మన బిషప్, అక్కడ వాడిన పదం అధ్యక్షుడైనా అంటే బిషప్ అని అర్థం అంట.
అది ఎపిస్కోపల్గా మరి మనకు కూడా బిషప్లు ఉన్నారు. మన బిషప్ అయ్యాడనమాట యేసు ప్రభు. ఎందుకంటే మనం దారి తప్పిపోయాం, ఒక్కొక్కడు ఒక్కో దారి పట్టాడని ఇంకో చోట వర్స్లో ఉంది, నాకు టైం లేదు అవన్నీ చూపించడానికి. దారి తప్పినప్పుడు మన దారి తప్పినప్పుడు మరి తిరిగి దారిలో పెట్టాలి అంటే ఆయన అధ్యక్షుడైన కాపరిగా ఉండాలి మన జీవితాలు. ఉన్నాడా మన జీవితాల్లో? ఆయన కాపరిగా ఉంటున్నాడా? ఆ యొక్క స్పృహలో జీవిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే పాపం అనేది అది జారుడు బండ లాంటిదని ఒక పెద్ద ఆయన చెప్తాడు. కాలేస్తే జారిపోద్ది, లేదా చిన్న స్పేస్ ఇస్తే అది పెద్ద పాపంగా తయారవుతుంది కొన్ని సంవత్సరాలు. రెండవది, మనం ఈ వారంలోనే చూసాం, పాపం అనేది ఇట్ టేక్స్ బర్త్, అంటే అది జీవించడానికి టైం తీసుకుంటుంది, దానికి మరణము దాని అంతము. కాబట్టి మనం ధ్యానించాల్సింది ఏంటంటే ఈ మరణము మనకి రాకుండా మనమే వాటి గురించి మరణించి తిరిగి దేవుని వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే కాపరి గురించి ఒకసారి మనం మాట్లాడుకుని ముగించుకుందాం. మన కాపరి ఎంత మంచివాడంటే, నేను మంచి గొర్రెల కాపరి అంటాడు. రెండవది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను వరుణ చేయడు. హీ గివ్స్ యూ రెస్ట్. ఎందుకన్నాడంటే ఆ కాపరిలోని ఆ యొక్క బలాన్ని మనకి ఇస్తాడు, మన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఈజ్ ఎ రెడీమర్. ఆయన యొక్క కృపను చూపించి మనల్ని ఆదుకుంటాడు. మనం ఎప్పుడు ఫెన్స్ దాటి పోదామని చూస్తూనే ఉంటాం. కాపరి ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతాడు మన జీవితం. కాబట్టి ఈ పాపములు, మన పాపములు మనము చూసుకున్న ఎడల దానికి అంతము మరణం. కాబట్టి దాని నుంచి మనల్ని బయటికి తీయాలంటే దేవుడు ఏం చేశాడంటే హీ హాజ్ బ్రాట్ జీసస్ ఆన్ టు ద క్రాస్. రెండవది, ఆ శరీరంలోనే మన పాపాన్ని పెట్టాల్సి వచ్చింది. ఆ శరీరంలో మోసాడు కాబట్టి నీకు నాకు ఆ యొక్క నిత్య జీవము అనేది దొరుకుతుంది. నిత్య జీవము లేకపోతే మనకి హోప్ లేదు. క్రైస్తవులుగా మనం ఎన్నోసార్లు మనకు అనిపిస్తుంది, ఇతరుల వల్లే నేను ఎందుకు జీవించట్లేదు, నేను అన్నీ ఎంజాయ్ ఎందుకు చేయట్లేదు, నేను ఇతరుల వల్లే అబద్ధాలు ఎందుకు చెప్పట్లేదు, నేను ఇతరుల వల్లే మోసపరచట్లేదు ఏంటి, నేను ఎన్నో కోల్పోతున్నాను కదా దీనివల్ల అని మనం అనుకోవచ్చు. కానీ మనకి నిరీక్షణ ఏంటంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు, నీతిని మనకి ఆపాదిస్తాడు. క్రైస్తవులంగా మనం నీతిలో బ్రతకాలి. అది ఎంత ప్రాబ్లం చేసినా కానీ నీకు అబద్ధం ఆడకూడదు, ఎంత మరి నిన్ను బాధ పెట్టినా, ఎంత నిన్ను కృంగజేసినా కానీ నీ నీతి నుంచి కోరుకుపోకూడదు. ఎందుకంటే దేవుడు మనకి నీతి అయి ఉన్నాడు. ఆయన నీతిలో మనం బ్రతకాలని దేవుడి వాక్యం దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలండును గాక. నీ సమాధానము